గారు మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ గారు నమస్కారం భరత్, చెప్పండి. నమస్కారం. ఏ పార్టీ బాగా హ్యాండిల్ చేసింది అనుకుంటున్నారు? ఇవన్నీ ఏ పార్టీకి మైలేజ్ వచ్చింది అనుకుంటున్నారు ఈ మొత్తం వ్యవహారంలో? అంటే రేవంత్ రెడ్డికి ఒక మైనస్ అవుతుంది ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత కన్సర్న్లలోనే పనిచేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. మరి ఆ పార్టీలో జనసేన అలయన్స్ గా ఉప ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్న వ్యక్తికి ఇక్కడ పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది అది రేవంత్ రెడ్డికి మైనస్ అవుతుంది తప్ప ఏ పార్టీకి మైనస్ కాదు. కాకుండా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ గొడవ వల్ల కొద్దిగా తెలంగాణలో మళ్ళొక్కసారి ఈ తెలంగాణ వాదం అనేది ఒక అస్తిత్వం పోరాటం అనేది కొద్దిగా ఉన్న ఉచ్చ స్థాయికి పోయిందని చెప్పొచ్చు. ప్రతి వాళ్ళ మైండ్లలో మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి, మళ్ళీ వీళ్ళేంది మన మీద ఎత్తరం ఉంది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ఎవరు తెలంగాణ జాగ్రత్త అనే పదం వాడడం అనేది ఇట్లాంటివన్నీ కొద్దిగా రెచ్చగొట్టాయి. అల్టిమేట్ ఏంటంటే తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండండి అనే ఒక మెసేజ్ మాత్రం ఈ వివాదం వల్ల కొంత ప్రజల్లో కలిగింది అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడేమో ఎలక్షన్స్ లేవు కాబట్టి ఏ పార్టీకి మైలేజ్ వచ్చింది ఏ పార్టీకి రాలేదని దానికంటే తెలంగాణ ప్రజల్లో ఒక సోయి అనేది మళ్ళీ మొదలెడుతున్నది. వరుసగా జరుగుతున్నాయి పరిణామాలన్నీ కూడా అస్తిత్వ పోరాటం వైపుగా. మీకు చెప్పాను భరత్, నేను ఒక 6 నెలల కిందనే అస్తిత్వ వైపుగా పెడుతున్నాను. ఇది అవసరం, ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇది అవసరం అని చెప్పాము. కేసీఆర్ గారు కూడా వార్షికోత్సవ సభలో అస్తిత్వ సైనికులు కావాలి ప్రతి ఒక్కరని చెప్పాడు. సో మళ్ళొక్కసారి తెలంగాణ అస్తిత్వం పైన చర్చ జరుగుతున్నది. తెలంగాణ ఏం పోగొట్టుకుంటుంది, తెలంగాణకి ఏం కావాలి అనే స్టోరీ అనేది ఇవాళ తెలంగాణ ప్రజల్లో వస్తున్నది. పవన్ కళ్యాణ్ అయినా, నాగేశ్వర్ గారి వివాదమైనా, రేవంత్ రెడ్డి గారు సాంస్కృతిక మార్పులు ఏవైతే చేశారో తెలంగాణ తల్లి మార్పు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అస్తిత్వ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే వైపుగా ఈ చర్యలు కనబడతా ఉన్నాయి. ఓకే, సో మీకు అస్తిత్వ ఉద్యమం ఓకే, పార్టీ వైజ్ గా ఎవరికి లాభం ఎవరికి నష్టం? మీ వాయిస్ సరిగా వినబడతలేదు. పార్టీ వైజ్ గా ఎవరికి లాభం ఎవరికి నష్టం? పార్టీ వైజ్ గా చూసుకుంటే పార్టీ వైజ్ గా టీఆర్ఎస్ కు ప్లస్ అవుతుంది. ఎందుకంటే అస్తిత్వవాదం ఎంత పెరిగితే మళ్ళా తెలంగాణ వాదం అనేది టీఆర్ఎస్ కే ప్లస్ అవుతుంది తప్ప తెలంగాణను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డికో లేకుంటే బీజేపీకో అది లాభం కాదు. అది ఖచ్చితంగా టీఆర్ఎస్ కే ప్లస్ అవుతుంది. టీఆర్ఎస్ కే ప్లస్ అవుతుంది. ఎక్కడ తెలంగాణ ఓటు, బట్ ఆంధ్ర రాయలసీమ ఓటు ఏమంటారు? ఆంధ్ర రాయలసీమ సంబంధించిన ఓటు టీఆర్ఎస్ దగ్గరే ఉంది కదా. ఆంధ్ర రాయలసీమలో అది పవన్ కళ్యాణ్ ప్లస్ అవుతుంది. ఓకే, అది పవన్ కళ్యాణ్ కే ప్లస్ అవుతుంది. ఓకే, ఎందుకు ఆయన వెళ్లి ఆంధ్ర ఎగ్జిస్టెన్స్ ఇక్కడ చూపించినందుక? అంటే పవన్ కళ్యాణ్ దూకుడుగా వస్తున్నాడు కదా, రేపు ఎమర్జీ కావాలి. నేను అనుకుంటా దీని వెనకాల కొంత బీజేపీ వ్యూహం కూడా ఉండొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు చివరి దాకా ఆ స్నేహాన్ని కొనసాగిస్తాడా, లేకుంటే మొదటి టర్మ్ లోనే లాస్ట్ లో కట్ అయిపోయినట్టుగా చివరిలో కట్ అయిపోతాడా అనేది మనం చెప్పలేము. బట్ జనసేన అండ్ బీజేపీ మొత్తం కలిసి తెలంగాణలో ఎన్నికల్లో ముందుకు వస్తాయని చెప్పి ఒక సంకేతం అయితే మనకు ఈ వివాదం వల్ల బయటకు వస్తా ఉంది. సార్, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర రాయలసీమ ఓటర్లు ఇప్పుడు ఈ వివాదం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పోయేదేం లేదు, వాళ్ళ ఓట్లేం పడలే. ఒక జూబ్లీహిల్స్ లో పడ్డాయి, బట్ జిహెచ్ఎంసీలో అయినా లేకపోతే ఏ ఎలక్షన్లో అయినా, ఈవెన్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆంధ్ర రాయలసీమ ఓట్లు బీజేపీకి పడ్డాయి, అసెంబ్లీలో బీఆర్ఎస్ పడ్డాయి. వాళ్ళు రాష్ట్ర విభజన నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరమైనారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ వల్ల ఎన్టీఆర్ విగ్రహం కానీ లేకపోతే ఈ ఎపిసోడ్ వల్ల కాంగ్రెస్కి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ కాంగ్రెస్ ప్లస్ అయ్యేది ఉండదు. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా హైదరాబాద్ లో పెద్దగా కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. పైన హైదరాబాద్ లో కనిపించే ప్రతి నలుగురిలో ఒకరు రియల్ ఎస్టేట్ లో ఉంటారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. సో ఈ రియల్ ఎస్టేట్ మొత్తం దెబ్బతినేసరికి హైదరాబాద్ ప్రజల్లో కూడా ఒక అసంతృప్తి వచ్చింది. కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళే నష్టపోలే, రియల్ ఎస్టేట్ లో మనీ చలామణి లేకపోవడం వల్ల అన్ని వ్యాపారాలు కూడా తగ్గినాయి. మొన్న ఒక 15-20 స్కూళ్ళు ఉన్న ఒక యజమాని, ఆయనకు ఒక 15-20 స్కూళ్ళు ఉన్నాయి.
ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నాడు. ఆయన నాతో ఏమన్నాడంటే అడ్మిషన్లు కూడా కావట్లేదు అన్నాడు. అంటే దీనికి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పాను. అంటే వీళ్ళ పేరెంట్స్ అంతా రియల్ ఎస్టేట్ లో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు మంచి పిల్లల్ని మంచి స్కూళ్లలో చదివించాలనుకుంటారు. వాళ్ళకి ఇన్కమ్ లేకపోయేసరికి గల్లీలలో ఉన్న స్కూళ్లలో జాయిన్ చేస్తారు తప్ప ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి వాటిలో జాయిన్ చేయట్లేదు అని చెప్పి, అంటే పిల్లల అడ్మిషన్ల దగ్గర నుంచి హోటల్ ఇండస్ట్రీ కానీ రియల్ ఎస్టేట్ కు డైరెక్ట్ బిల్డింగ్ ఇండస్ట్రీకి సంబంధం ఉన్న ఒక 30-40 షాప్స్, అంటే మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, హోల్సేల్ షాప్స్ కావచ్చు, అన్నిటి మీద ఎఫెక్ట్ పడ్డది. కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది రేవంత్ రెడ్డికి చాలా నెగటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు ఆయన ఏం చేయలేకపోయేసరికి కేటీఆర్ పాలన బాగుంది, హైదరాబాద్ లో వాళ్ళు బాగా చేశారు కాబట్టి వాళ్ళకేమి నెగటివ్ అయితే నేను అనుకోవట్లేదు. బీజేపీ జనసేన రావడం వల్ల అదనంగా వచ్చేది ఏం లేదు వాళ్ళకి. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవిని పట్టుకొని దేవేందర్ గౌడ్ ని పట్టుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణ అంతా తిరుగుతూనే 2 సీట్లు వచ్చాయి. అప్పుడు ఇంకా సామాజిక తెలంగాణ అన్నాడు, జై తెలంగాణ అన్నాడు, అప్పుడే రాలేదు సీట్లు. ఇప్పుడు సమైక్యవాదంతో ఆయన ముందుకు వస్తే ఎంతైనా ఆయన ఆంధ్రకు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఎప్పటికీ ఆయన ఇక్కడ సీఎం కాలేదు. కాబట్టి వాళ్ళు సింపతి ఉండొచ్చు, లేదా కులం పట్ల అభిమానం ఉండొచ్చు, నాయకుడి పట్ల ఆరాధనా భావం ఉండొచ్చు, కానీ చిరంజీవికి ఏ రిజల్ట్ వచ్చిందో పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా అదే రిజల్ట్ వస్తుంది. ఓకే. ఎస్.